కేబినెట్ పై కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు కాంగ్రెస్ నేతలు. హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. 10 సార్లు అబద్దాలు చెప్పి నిజమని నమ్మించే పనిలో ఉన్నారంటూ మండిపడ్డారు. గత 10 ఏళ్లు స్టువర్టుపురం దొంగల్లా రాష్ట్రాన్ని పంచుకున్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కేబినెట్ లో మాట్లాడే వాళ్లే లేరని, వాళ్లు కూడా కాంగ్రెస్ కేబినెట్ పై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అడ్లూరి. బీఆర్ఎస్ మోసాల కార్డును విడుదల చేశారు కాంగ్రెస్ నేతలు. సందర్భంలో నువ్వు నామినేషన్ కెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయంకి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు, చర్చకు రాలే. బాధ అనిపిస్తుంది హరీష్ రావు గారు. ఏది పడితే అది ముఖ్యమంత్రి గారు రేవంత్ అని మాట్లాడతావు ఏకవచనంతో. మా మంత్రివర్గంపై ముఖ్యమంత్రిపై ప్రభుత్వాన్ని ఏ విధంగా మీకున్నటువంటి ఆశా భాషతోని అబద్ధాన్ని నిజం చేసే ఆలోచన తప్ప వాస్తవాలు మాట్లాడే ఒక తత్వం ఇది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తున్నాం మేము, మీ హరీష్ రావు మీ కేటీఆర్ మీ అల్లుని కొడుకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాం. ఒకవేళ ఇదే విధమైన అదుపులో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో రేపు జరగబోయే ఉప ఎన్నికలని ప్రజలు ఏ విధంగా జవాబు చెప్పాలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం. 10 అబద్ధాలు సందర్భంలో నువ్వు నామినేషన్ కెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయంకి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు, చర్చకు రాలే. బాధ అనిపిస్తుంది హరీష్ రావు గారు. ఏది పడితే అది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి